పెద్దవాళ్ళలో అయితే వినికిడి సమస్యనైతే గుర్తించగలము. అదే చిన్న పిల్లల్లో అయితే వాళ్ళకి వినిపిస్తుందా, వినిపించేదా అనేది గుర్తించలేము కదా సార్. వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. మరి అది ఎలా గుర్తించాలంటారు చిన్న Very nice. పిల్లల్లో? According to central government scheme and national scheme, every child, newborn child, వాళ్ళకి హియరింగ్ టెస్ట్ ఇస్ కంపల్సరీ. ఎలా చేస్తారు? దెర్ ఈస్ వన్ టెస్ట్ కాల్డ్ యాజ్ OAE. దీంట్లో ఏంటంటే జస్ట్ ఒక చిన్న ప్రోబ్ అనేది చెవిలో పెడతాము. ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఇయర్ బడ్ ఆర్ ఇయర్ టిప్. సో విత్ ఇన్ 1 minute మనకు చెవిలో ఎంత ప్రాబ్లం ఉందనేది తెలిసిపోతుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్ అంటే చెవి నార్మల్ ఉంది. సో అప్పుడు పేరెంట్స్ నీడ్ నాట్ వర్రీ. సపోజ్ ఇన్ కేస్ రెఫర్ వస్తుందంటే చెవిలో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇన్ దట్ కేస్ పేరెంట్స్ ఇమీడియట్గా 1 year లోపలే ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇన్ కేస్ మైల్డ్ టు సివియర్ ప్రాబ్లం ఉంటే, అంటే 30 to 70 to 80% ప్రాబ్లం హియరింగ్ లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోవాలి. హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ నార్మల్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుంది. పేరెంట్స్ ఏంకి ఐడియా లేక వాళ్ళు 2-3 years నెగ్లెక్ట్ చేసుకుంటారు. పిల్లలు మాట్లాడట్లేదు, దెన్ డిలే అవుతున్నారు. సో దెన్ ఆఫ్టర్ 3-4 years వస్తారు క్లినిక్కి. సో అప్పుడు ఏమవుతుంది? డిలే అయిపోతుంది. సో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ విల్ బి డిలే. అదే మనం 1 year లోపల ఈ టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది లాస్ ఉందని. సో లాస్ ఉంటే హియరింగ్ ఎయిడ్ ఇస్ ద సొల్యూషన్. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అదర్ ప్రాబ్లం, సర్జరీ ఆర్ మెడిసిన్ ద్వారా కూడా నార్మల్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ పేరెంట్ ఈజ్ అడ్వైజ్ టు డూ OAE టెస్ట్, స్పెషల్లీ ప్రెగ్నెంట్ మదర్స్ who have any other medications తీసుకున్న డ్యూరింగ్ దేర్ ప్రెగ్నెన్సీ లైక్ హై ఫీవర్ ఆర్ ఫిజికల్ ట్రామా ఆర్ ఇమోషనల్ ట్రామా, ఎనీ అదర్ మెడికేషన్ తీసుకున్న ఈ హియరింగ్ లాస్ అనేది బేబీకి అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ కన్సాంగ్యూనస్ మ్యారేజ్ అంటే రిలేషన్లో మ్యారేజ్ చేసుకున్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ హియరింగ్ లాస్ అనమాట బేబీకి. ఆర్ డెలివరీ తర్వాత కూడా జాండీస్ ఆర్ ఎనీ హై ఫీవర్, ఫిట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ హియరింగ్ లాస్. సో ఎనీ ప్రాబ్లం విత్ ఇన్ 1 year మనం హియరింగ్ స్క్రీనింగ్ చేసుకుంటే పేరెంట్స్ విల్ నో ఎగ్జాక్ట్ హౌ మచ్ హియరింగ్ లాస్ ఇస్ దేర్. ఆఫ్టర్ OAE ఇంకో టెస్ట్ ఉంటుంది, బేరా అండ్ ASSR. దీంట్లో ఏంటంటే హియరింగ్ లాస్ కూడా ఉంటే ఎంత ఉంది అది కూడా మనకు తెలిసిపోతుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 50 decibels, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 90 decibels, దెన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. సో 2 చెవిలో మోర్ దెన్ 90% లాస్ వస్తే దెన్ మనం కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి అడ్వైస్ చేస్తాము. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటి? లైఫ్ లాంగ్ పిల్లలు డెఫ్ అండ్ డమ్ కాకుండా ఉండడానికి 1 to 5 years లోపల మనకు హియరింగ్ టెస్ట్ చేసి 2 చెవిలో పూర్తిగా వినికిడి లోపం ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తే దే విల్ బికమ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. దే విల్ నెవర్ బీ హ్యాండిక్యాప్, హియరింగ్ హ్యాండిక్యాప్. ఓకే, సో దే కెన్ లీడ్ అ న్యాచురల్ అండ్ నార్మల్ లైఫ్ లైక్ అదర్ చిల్డ్రన్.